అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల మార్చి 6వ తేదీన శుక్రవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. ఈ రోజున గణపతిని పూజించి ఒక చిన్న ముడుపు కడితే చాలు, ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. ఇక మీ కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. 7 శనివారాల వ్రతానికి ఎంత శక్తి అనేది ఉంటుందో ఈ సంకటహర చతుర్థి వ్రతానికి కూడా అంతే శక్తి అనేది ఉంటుంది. ఈ ఒక్క పూజ మీ జీవితాన్నే మార్చేస్తుంది. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి వ్రతాన్ని ఎవ్వరూ వదులుకోకండి. సంకటహర చతుర్థి గణపతి పూజ విధానం, అదేవిధంగా పాటించవలసిన నియమాలు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ నెల మార్చి 6వ తేదీన శుక్రవారం నాడు అత్యంత శక్తివంతమైనటువంటి సంకటహర చతుర్థి అనేది ఏర్పడుతుంది. ఈ రోజున గణపతిని పూజించాలి. భక్తితో ఈ ఒక్క వ్రతాన్ని చేసి చూడండి. మీరు ఆశ్చర్యపోయేటటువంటి శుభ ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. కాబట్టి ఈ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ గణపతిని పూజించి ముడుపు కట్టండి. స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. అదేవిధంగా పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుని ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయాలి. గణపతి వ్రతానికి కావలసినటువంటి పూజ సామాగ్రిని ముందుగానే మనం సిద్ధం చేసుకోవాలి. గణపతి పూజకు మందార పూలు లేదా ఎరుపు రంగు పుష్పాలు మరియు గరికను సిద్ధం చేసుకోవాలి. అలాగే అక్షింతలు, రాగి కలశం, తాంబూలం పెట్టడానికి తమలపాకులను, అరటి పండ్లను కూడా సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజలో ముడుపు కట్టడానికి ఒక పసుపు రంగు రవిక వస్త్రం లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని సిద్ధం చేసుకోవాలి. పూజ చేసే ఆడవారు ముందుగా మీ పూజ గదిలో ఒక ముగ్గు వేసి గణపతి పూజను ప్రారంభించుకోండి. మీ పూజ గది ఈశాన్యంలో ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి పీఠం పైన గణపతి చిత్రపటాన్ని అనేది పెట్టుకోవాలి. మీ ఇంట్లో గణపతి చిత్రపటం లేకపోతే పసుపుతో గణపతిని తయారు చేసి పూజించవచ్చు. ఎర్ర మందార పూలు అంటే గణపతికి చాలా ప్రీతికరమైనటువంటివి. కాబట్టి గణపతి చిత్రపటాన్ని మందార పూలతో అందంగా అలంకరించుకోండి. అయితే మందార పూలు అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు గులాబీ పూలతో కూడా గణపతిని పూజించవచ్చు. గణపతి పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి గణపతి పటానికి గరికమాలను వేయండి. అయితే గరికమాల వేయలేని వారు 21 గరిక ఆకులను తెచ్చుకొని గణపతి ముందు పెట్టుకోండి. ఇక పూజ ప్రారంభించే ముందు పూజలో కొన్ని అక్షింతలు అనేటివి పెట్టుకోండి. అలాగే కలశాన్ని కూడా ప్రతిష్ఠించుకోండి. కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలశంలో కొన్ని నీళ్లు పోసి పసుపు కుంకుమలు అలాగే కొన్ని అక్షింతలు వేసి కలశంపై కొబ్బరికాయను పెట్టి గణపతి పటానికి కుడివైపున కలశం అనేది ప్రతిష్ఠించుకోండి. అయితే కలశం పెట్టలేని వారు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని తాంబూలం సమర్పించండి. ఈ విధంగా గణపతిని అలంకరించి గణపతి ముందు 2 దీపాలు వెలిగించండి. ఈ రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది. లేదా అదేవిధంగా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయండి. ముందుగా దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఆవు నెయ్యి కానీ లేదా కొబ్బరి నూనె కానీ పోసి ఒక్కో దీపంలో 5 ఒత్తులు వేసి దీపం అనేది వెలిగించండి. ఈ విధంగా 2 దీపాలు వెలిగించి దీపానికి 2 పుష్పాలు మరియు అక్షింతలు అనేవి సమర్పించి దేవునికి నమస్కారం చేసుకోండి. ఇక గణపతి పూజలో నైవేద్యంగా అరటి పండ్లు మరియు
21 ఉండ్రాలను నివేదించండి. అయితే విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు 21 జిల్లేడు ఆకులను శుభ్రంగా కడిగి గంధం బొట్లు పెట్టి వాటి మధ్యలో గణపతిని చిత్రపటాన్ని ఉంచి పూజిస్తే మాత్రం ఏమీ లేని స్థాయి నుండి మీరు జీవితంలో ఒక గొప్ప స్థాయికి అనేది ఎదుగుతారు. ఈ సంకటహర చతుర్థి పూజలో అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి కట్టే ముడుపు. కాబట్టి స్వామివారికి ముడుపు ఎలా కట్టాలంటే ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని కానీ లేదా ఒక పసుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకోండి. ఆ వస్త్రానికి చివర్లో 4 వైపులా పసుపు రాసి కుంకుమ బొట్లతో పెట్టుకోండి. ఇప్పుడు ఈ వస్త్రంలో 3 గుప్పిళ్ళ బియ్యం, 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, అలాగే 11 రూపాయల బిళ్ళలను దక్షిణగా వేసి 3 ముళ్ళు వేస్తూ ముడుపు కట్టండి. ఈ ముడుపు కట్టేటప్పుడు మీ మనసులో ఉన్నటువంటి కోరికను గణపతికి చెప్పుకుంటూ ముడుపు అనేది కట్టాలి. ఈ విధంగా స్వామివారికి ముడుపు కట్టి ఈ ముడుపును గణపతికి ఎదురుగా పెట్టి గణపతికి నమస్కారం చేసుకుని ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ జపించండి. ఇక చివరిగా గణపతికి హారతి ఇచ్చి ముడుపును కూడా హారతి సమర్పించి మీ కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరాలని మరోసారి గణపతికి నమస్కారం చేసుకుని సంకటహర చతుర్థి వ్రత కథను చదివి 3 సార్లు ప్రదక్షిణాలు చేసి మీ తలపైన అక్షంతలు అనేవి వేసుకొని మీ పూజను ముగించుకోండి. మీకు వీలు కుదిరితే ఇంట్లో పూజ పూర్తయిన తరువాత మీ దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి గణపతికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో గణపతిని పూజించి స్త్రీలు ఉదయమంతా ఉపవాసం అనేది ఉండాలి. పాలు అలాగే పండ్లను స్వీకరించవచ్చు. ఇక సాయంత్రం 5 దాటిన తరువాత స్త్రీలు మరలా తలస్నానం చేసి ఉదయం కట్టినటువంటి ముడుపును తీసి అందులో ఉన్నటువంటి బియ్యంతో పరమాన్నం తయారు చేయండి. ముడుపును తీసే ముందుగా మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించి ముడుపుకు నమస్కారం చేసుకొని ముడుపును అనేది తీసి ముడుపులో ఉన్నటువంటి బియ్యంతో పరమాన్నం తయారు చేసి ఆ పరమాన్నాన్ని గణపతికి నివేదించి నమస్కారం చేసుకోవాలి. అలాగే ముడుపులో ఉన్న తమలపాకులు, వక్కలు మరియు ఎండు ఖర్జూరాలను తీసి ప్రసాదంగా స్వీకరించండి. ఇక ముడుపులో ఉన్న దక్షిణను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఈ విధంగా సాయంత్రం ఇంట్లో పూజ చేసుకుని ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఈరోజు ప్రతి ఒక్కరూ చంద్ర దర్శనం అనేది చేసుకోవాలి. మీ మనసులోని కోరికలను చంద్రునికి చెప్పుకుంటూ చంద్రునికి నమస్కారం చేసుకోవాలి. అలాగే చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది. పాలతో చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టం, ఐశ్వర్యం అనేది కలిసి వస్తాయి. చంద్ర దర్శనం పూర్తయిన తర్వాత మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు. అలాగే ఈ సంకటహర చతుర్థి నాడు చిన్న చిన్న పరిహారాలను పాటించిన ఎన్నో శుభ ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. అయితే మనసులో చాలామంది విపరీతమైన అప్పుల బాధల నుంచి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు మీ పూజ గదిలో ఉన్నటువంటి గణపతికి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకోండి. యాలకుల మాల ఎలా వేయాలంటే ఒక తెలుపు రంగు దారాన్ని 5 పోగులుగా చేసి దారానికి పసుపు రాసి 21 యాలకులను ఆ పసుపు దారానికి గుచ్చండి. ఈ
యాలకుల మాలని గణపతి పటానికి వేసి నమస్కారం చేసుకోండి. ఇక మీ అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తీరిపోయి డబ్బు బాగా కలిసి వస్తుంది. ఈ విధంగా ఈ సంకటహర చతుర్థి నాడు చాలా సులభంగా ఎంతో శక్తివంతమైన ఈ వ్రతాన్ని ఆచరించి గణపతి యొక్క అనుగ్రహాన్ని సులభంగా మనం పొందవచ్చు. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు చాలా నిష్టగా ఉండాలి. పగటిపూట నిద్రపోకూడదు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. ఇక మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ సంకటహర చతుర్థి నాడు మీ ఇంటి గుమ్మం బయట కుంకుమతో స్వస్తిక్ గుర్తును చేసుకోవాలి. మీ ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి. అయితే కొన్ని కారణాల వల్ల మనలో చాలా మందికి ఈ వ్రతాన్ని చేయడం కుదరకపోవచ్చు. ఈ వ్రతాన్ని చేయలేని వారు మీ దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతి గుడిలో 11 ప్రదక్షిణాలు చేసి ఒక చిన్న దీపం వెలిగించి గణపతికి అరటి పండ్లు సమర్పించండి. మీ కుటుంబంపై ఉన్నటువంటి గణపతి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బంది పడేవారు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలనేవి అందకపోతే గరికను పసుపు నీళ్ళలో ముంచి ఆ గరికను గణపతికి సమర్పించండి. ఓం గం గణపతేయ నమః అనే మంత్రాన్ని చదవండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, అలాగే వ్యాపారాల్లో లాభాలు చేకూరుతాయి. ఇక చదువుకునే విద్యార్థులు ఈ రోజున బ్రాహ్మణులకు పసర్లు దానం చేస్తే మంచి విద్యాబుద్ధులు అనేవి కలిగి మీ జీవితంలో గొప్ప స్థాయికి అనేది మీరు ఎదుగుతారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, వివాహ యోగం, అలాగే ఆయురారోగ్యాల అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. మీ మనసులో ఏది కోరుకున్నా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతి నెలకు ఒక్కసారి ఈ సంకటహర చతుర్థి అనేది వస్తుంది కాబట్టి ప్రతి నెలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. లేదా 3 నెలల పాటు అంటే 3 సార్లు ఈ వ్రతాన్ని చేసినా ఎన్నో మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి.